హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలాస్ వరల్డ్. మనం ఇప్పుడు పాలచేప ఇగురు వండుకోబోతున్నాం. ఈ పాలచేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఈ పాలచేపలు ఎంత బాగున్నాయో. ఈ పాలచేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చని చేప అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకొని మనం దీంట్లో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. అది 2 స్పూన్లు వేసుకోవాలి. అది టేస్ట్ సరిపడగా వేసుకుంటే బాగుంటుంది. మట్టి పాత్ర పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేయాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు లోపల మనం 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. ఈ మసాలా వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పాలచేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత చేప ముక్కలు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటే దానికి ముక్కకి పడుతుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకున్న చేప టేస్ట్ చప్పగా అయిపోతుంది. చేపలు తొందరగానే ఉడికిపోతాయి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఈ పాలచేప కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.